మిల్కీ బ్యూటీ తమన్నా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. తెలుగు దర్శకుడు ప్రవీణ్ సత్తారు తీసిన వెబ్ సిరీస్ 11th అవర్లో లీడ్ రోల్ పోషించింది. తాను వెబ్ సిరీస్లు కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పకనే చెప్పింది. దీంతో ఆమెకు అనేక అవకాశాలు వచ్చాయి. తమిళంలో నవంబర్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్లో అవకాశం దక్కించుకుంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ వెబ్ సిరీస్ను ప్రేక్షకులకు అందించారు. 2021 మే నెల 20 తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ హాట్స్టార్ ప్లాట్ఫామ్ ద్వారా స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ స్టోరీ రైటరే ఓ క్రైమ్లో ఇరుక్కుంటే అనే ఇతివృత్తాంతంతో ప్రసిద్ధ తమిళ మెగాజైన్ ఆనంద వికటన్ నిర్మించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నవంబర్ స్టోరీస్. ఈ వెబ్ సిరీస్లో క్రైమ్ నవల రచయితగా జిఎం కుమార్ నటించారు. నవల రచయిత కూతురు అనురాధ పాత్రలో తమన్నా నటించింది. డాక్టర్ పాత్రలో విలక్షణ నటుడు పశుపతి నటించాడు. ఇక ఈ వెబ్ సిరీస్ కథలోకి వెళ్తే తన తండ్రికి అల్జీమస్ వ్యాధి మొదలై ముదురుతోందని కూతురు అనురాధకు తెలుస్తోంది. వైద్యానికి డబ్బు కోసం పాత ఇల్లొకటి అమ్మేయాలనుకుంటుంది. అల్జీమస్తో జ్ఞాపకాలన్నీ చెరిగిపోకముందే మరొక నవల రాయాలని కూతుర్ని సాయం అడుగుతాడు తండ్రి. స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలోని అనురాధ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. గతంలోని నమోదైన ఎఫ్ఐఆర్ ఫైళ్లను డిజిటలైజ్ చేసి సర్వర్లో అప్లోడ్ చేసే పనిలో ఉంటుంది అనురాధ. హీరోయిన్ ఆమె స్నేహితుడు వివేక్ ప్రసన్న కూడా అదే పని చేస్తూ ఉంటారు. ఆ సమయంలోనే ఆ సర్వర్లో ఓ ఫోల్డర్ హ్యాక్ అవుతుంది. ఆ గందరగోళంలో ఉండగానే ఓ సాయంత్రం లోకల్ ట్రైన్లో ఒక స్త్రీ అనురాధకు ఎదురవుతోంది. ట్రైన్లో ఎదురైన ఆ స్త్రీ అనురాధ అమ్మదలుచుకున్న పాత ఇంట్లో హత్యకు గురవుతుంది. హతురాలి పక్కనే తన తండ్రి ఉంటాడు. తండ్రిని ఆ కేసు నుంచి తప్పించాలని హీరోయిన్ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ క్రమంలో పక్కింటి పోస్ట్ మార్టం డాక్టర్ యేసు ప్రత్యక్షమవుతాడు. డాక్టర్తో పాటు చాలా పాత్రలు కథలోకి ప్రవేశిస్తాయి. హత్య జరిగింది, హ్యాక్ చేసింది, హ్యాక్ అయిన ఫోల్డర్, ఏటా హీరోయిన్ తండ్రి ఆ ఇంటికి వెళ్లే రోజు అన్నీ నవంబర్ 16 అనే తేదీతో ముడిపడి ఉంటాయి. వాటికి ఆ తేదీకి ఏంటి సంబంధం? అసలు ఆ హతురాలెవరు? హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? రచయిత రాద్దామనుకున్న ఆ ఆఖరి క్రైమ్ నవలకు వీటికి ఏంటి సంబంధం? ఒక నిజం కోసం అన్వేషణ మొదలు పెడితే బయటపడే ఎన్నో నిజాల సమాహారమే నవంబర్ స్టోరీ వెబ్ సిరీస్. తండ్రిని కాపాడుకోవడం కోసం శతవిధాలా పోరాడే ఆ ఎథికల్ హ్యాకర్ కూతురి పాత్ర బాగుంది. సినిమా పద్ధతి అలవాటైన తమన్నా కొన్ని చోట్ల పవర్ఫుల్ అమ్మాయిగా కనిపిస్తుంది. వెబ్ సిరీస్ కావటం వల్ల కథానాయిక పాత్రతో పాటు చుట్టుపక్కలి పాత్రలకు కావలసినంత స్క్రీన్ స్పేస్ అండ్ టైం దొరికాయి. హీరోయిన్ తండ్రి అయిన క్రైమ్ నవల రచయిత గణేశన్, పోలీస్ ఎస్ఐ సుడలే లాంటి పాత్రలతో వీక్షకులకు అనుకోకుండానే ఒక బంధం ఏర్పడుతుంది. పోస్ట్ మార్టం డాక్టర్గా పశుపతి ఆ పాత్రను పండించారు. షార్ట్ కట్ ఇన్, రికార్డింగ్, కథను ముక్కలుగా సమాంతరంగా నడిపే పద్ధతితో ఈ సిరీస్ ఎంతో ఆకట్టుకుంటుంది. నిడివి కోసం కథనం నిదానించినప్పటికీ ఆసక్తి నిలిచేలా రాసుకున్న విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తొలి 4-5 ఎపిసోడ్లు అద్భుతంగా ఉన్నాయి. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో గత ఏడాది మే నెలలో రిలీజ్ అయిన నవంబర్ స్టోరీ నిజానికి తమిళ వెబ్ సిరీస్. తమిళంలో చూడగలిగితే బెస్ట్, లేదంటే లక్షణంగా తెలుగు హిందీలో డబ్బింగ్ డైలాగులతోనూ చూసేయచ్చు. శవాలు, సవివరంగా సాగే పోస్ట్ మార్టంలు, కాన్పులు, కత్తిపోట్ల లాంటివి కథలో ఉన్నాయి కాబట్టి పిల్లలతో కాకుండా ఇది పెద్దలకు మాత్రమైతేనే ఓకే. నిర్మాణ విలువలు, సాంకేతిక నైపుణ్యంతో ఈ సిరీస్ ఒక కాలక్షేపం. సస్పెన్స్, క్రైమ్ మిస్టరీలు చూసేవారు ఈ 7 ఎపిసోడ్లలోనూ పాజ్ చేయకుండా ఎంజాయ్ చేస్తారు.